జగన్ పై హత్యాయత్నం ఒక నాటకమని నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు అన్నారు. బుద్ధున్నోడెవరు పంగల్కరతో హత్యా ప్రయత్నం చేయరని చెప్పారు. పంగల్కరతో కొట్టిన వ్యక్తికి ఒక గన్ దొరకదా అని ప్రశ్నించారు. ప్రజలందరూ కూడా ఇది ఒక డ్రామానే అని అనుకుంటున్నారని అన్నారు. Z+ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఎక్కడైనా ఇలా జరుగుతుందా అని ప్రశ్నించారు రఘురామకృష్ణ. నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక 18 మంది నేను లెక్క పెట్టగలిగా. అంటే గ్రూప్ ఫోటో దిగారు. 18 మంది డాక్టర్లు అవసరం. ఓపెన్ హార్ట్ సర్జరీకే నాకు 5-6 ఆ గదిలో ఉంటాయి. అనస్థియాలజిస్ట్ ఉండాలి, సర్జన్ ఉండాలి, అసిస్టెంట్ సర్జన్, అందరూ కలిపినా కూడా 6. మరి ఇక్కడ 18 నుంచి ఒక 20 మంది మరి కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చిక్కటి చిరునవ్వుతో ఓ 18 మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు. సో దీన్ని బట్టి అసలు ఇమ్మీడియట్గా ఘటన జరిగిన వెంటనే 5 నిమిషాల్లో పంగల్కర్ర వాడారని, అంటే క్యాట్ బాల్ అంటారు కదా, ఆ పంగల్కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుబుచ్చారు. అంటే ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా పంగల్కర్ర అని చెప్పి 3 నిమిషాల్లోనే మాట్లాడేశారు. కానీ ఇప్పుడు దాకా పంగల్కర్ర ఏమో అక్కడ దొరకలా. తర్వాత దొరికినట్టు చూపెడతారేమో. ఇదైతే మటుకు 2019లో కోడికత్తి అది ఇప్పుడు డ్రామా అని మనకు తెలిసిపోయింది. ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినోడు కోర్టుకి వెళ్ళలా, అడని చెప్పేస్తున్నాడు. అసలు ఇదంతా నేను ఇతని అభిమాని, అసలు నేను పొడిచింది లేదు చచ్చింది లేదు అని చెప్తున్నాడు. ఇతను కోర్టుకి వెళ్ళలేదు. బాబాయిని లేపేశారు. ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తుంది, డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తుంది. ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్యా పవనాలు తాగుతున్నాయి. సో ఒక పక్క ఆ హత్యా పవనాలు ఆపడానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా